గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కృష్ణానగర్ కష్టాలు చాలా మందికి ఉంటాయండి. ఎక్కడెక్కడో విలేజ్ల నుంచి ఏదో చదువుకొని ఇంకేదో చెయ్యాలి అనుకుని వచ్చేవాళ్ళు 24 క్రాఫ్ట్స్లో ఉంటారు. బట్ డైరెక్టర్స్లో కూడా కావాలనుకుంటారు. వాళ్ళకంటూ ప్రతి చోట తిరుగుతుంటారు. ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. తింటారు, తినకుండా ఎక్కడుండాలో షెల్టర్ లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో మీకు తెలుసు ఆ కష్టాలు ఏంటి అనేది. సో వీళ్ళు అప్కమింగ్ అనుకోవాలా, లేకుంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చారా, కన్విన్స్ చేయాలి. వాళ్ళని ఎలా మీరు కంపెన్సేట్ చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు అసలు? టోటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఉండదు, కానీ మాకు ఒక కన్సర్న్, మా డైరెక్టర్ అసోసియేషన్ అంటే క్రియేటివ్ డిపార్ట్మెంట్ కదా. చాలామంది చూసాను పాపం ఫుడ్ కూడా లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. మనం ప్రెసిడెంట్ అయ్యాక ఇదేదో మిడ్ డే మీల్ అనేది ఒక పూట భోజనం పెట్టగలిగితే వాళ్ళు పాపం హంగర్ పోయి వాడు క్రియేటివిటీ గురించి ఎఫర్ట్ చేస్తాడు, ప్రయత్నాలు చేసుకుంటాడు అనేది ఉండేది. మేము ఈ 2 years అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. ఈసారి నేను పోటీ చేయట్లేదు, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా చేస్తారు కదా అని. ఓకే, కానీ మీ మీద ప్రెజర్ లేదా? ప్రెజర్ వచ్చింది, కంటిన్యూ చేయండి. ప్రెజర్ వచ్చింది, నన్ను కన్విన్స్ చేశారు. నేను నిలబడాలనే దానికి ప్రయత్నాలకి అందరూ ప్రెజర్ చేశారు. సరే, మనం వచ్చి రిక్వెస్ట్ చేశారు వాళ్ళు, ఈసారికి ఛాన్స్ ఇవ్వండి, మీరు ఇలాగా మీరు కోఆపరేట్ చేయండి, డెఫినెట్గా తెలుసు మీరే గెలుస్తారు, మేము నిలబెట్టిన ప్రెసిడెంట్కి 20% వస్తే మీకు 80% వస్తాయి, బట్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే నేను సరే ఓకే కానివ్వండి అని నాతోటి ఉన్న వాళ్ళని కూడా ఆ ప్యానల్కి అందులో పెట్టుకునే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు అందరూ ఉన్నారని చెప్పాను. అదే జరుగుతుంది. ఓకే. సో ఈసారి చేసింది ఏంటంటే, ఇన్సూరెన్స్ లేకపోవటం అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది లేదు, ఎఫర్ట్ చేయలేరు. సో హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దాము అని ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం. డైట్స్ డే అనేది ఎల్బీ స్టేడియంలో. అలా ఈవెంట్ ప్లాన్ చేయటం వల్ల దాన్ని పిలవటానికి ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈవెంట్ చేస్తున్నామండి, దీని పర్పస్ సీనియర్ సిటిజన్స్ కోసం, మెయిన్గా హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది ఎఫర్ట్ చేయలేకపోతున్నారు, కనీసం 3 lakhs ప్రీమియము విత్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇద్దామని దానికోసం చేస్తున్నామంటే, అయితే నేను ఇస్తాను. మారుతి గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజాసాబ్ ఆయన నెక్స్ట్ ఫాలోఅప్ చేసి ఒక మేజర్ అమౌంట్ వచ్చేలాగా ఆయన ఫాలోఅప్ చేశారు. ఇస్తానన్న ప్రభాస్ 35 lakhs ఇచ్చారండి మనకి. అలాగే సుకుమార్ గారు నేను గెలవగానే అందరిని మా టీంని తీసుకెళ్ళి ఆయన్ని ఆనరీ ప్రెసిడెంట్గా ఒప్పించి ఇలా చేయబోతున్నామంటే, ఆయన కూడా నేను ఎంత ఉన్నానని అడిగారు. నేను చెప్పండి మీ ఫీజిబిలిటీని బట్టి అంటే ఆయన 5 lakhs ఒకసారి 25 lakhs ఇచ్చారు. అలాగే ఈవెంట్కి బన్నీని పిలవడానికి వెళ్ళినప్పుడు బన్నీ ఏంటంటే, ఇలా చేస్తున్నామంటే దాసరి గారికి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, దాసరి గారి పుట్టినరోజుని మేము డైట్స్ డేగా చేస్తాం, ఆయనకి ఇచ్చిన మేము ట్రిబ్యూట్, అది గ్రేటెస్ట్ పర్సనాలిటీ కదా. సరే, అప్పుడు ఒక చెక్ రాసి 10 lakhs ఇచ్చి, ఇది మీకు ఇన్సూరెన్స్కి దానికి దీనికి కాదు, ఆయనకి మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఆయన వల్లే మేము ప్రొడక్షన్ కంపెనీకి, ఆయన ఫస్ట్ డైరెక్టర్, మాకు ఆయన పుట్టినరోజుని మీరు డైరెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈవెంట్ ఖర్చు పెట్టడానికి 10 lakhs ఇచ్చారు బన్నీ. ఓకే. తర్వాత మీరు ఏదైనా బిల్డింగ్ కడితే డైరెక్టర్స్ డిపార్ట్మెంట్కి నేను మేజర్గా డొనేట్ చేస్తానని చెప్పాను. తర్వాత ఎంతమందికి అలా ఇన్సూరెన్స్లు ఇప్పించగలిగారు మీరు? అలాగే తర్వాత మన సాయి రాజేష్ బేబీ డైరెక్టర్, తన వైస్ ప్రెసిడెంట్గా అయ్యి తన ఫ్రెండ్స్ ఎస్కేఎన్, బన్నీ వాసు, అలాగే వశిష్ఠ వైస్ ప్రెసిడెంట్, అతను యూవి క్రియేషన్లో విశ్వంబర్ జరుగుతుంది కదా, వాళ్ళతోటి 14 lakhs, ఎస్కేఎన్ 10, బన్నీ వాసు ఒక 5 lakhs, రాజేష్ తండకి 5 lakhs, ఇలా ప్రొడ్యూసర్లు కిరణ్ అబ్బవరం ఒక 5 lakhs, సుహాస్ 1 lakh, ఇలా మణికంఠన్ ప్రొడ్యూసర్ 2 lakhs, ఇలా మొత్తం అంత ఇస్తే మనం ఒక 2 years చేయగలిగాం. లాస్ట్కి వచ్చేటప్పటికి అనిల్ రావుపూడి, గారపాటి సాహు, సుస్మిత ముగ్గురు కలిసి 15 lakhs ఇచ్చారు లేటెస్ట్గా మొన్న. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు, నాగవంశీ, అట్టూరు వెంకి, వాళ్ళ ముగ్గురు కలిసి ఒక 12 lakhs ఇచ్చారు. అలాగే ఈ నవంబర్ దాకా ఉంది మనకి. మధ్యలో 2 payments మాట్లాడగలిగాం, 2 payments ఇస్తామని ఇన్సూరెన్స్ ఓరియంటల్ వాళ్ళని. సో ఇది ట్రస్ట్ ఉందండి మనకి, ఆ ట్రస్ట్కి అమౌంట్ ఇస్తారు, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఆ ట్రస్ట్లో మెహర్ రమేష్ తను ట్రెజరర్గాను, ఎన్కౌంటర్ శంకర్, మన ఎన్ శంకర్, తను ఒక సెక్రటరీగాను ఉన్నారు. వాళ్ళిద్దరే కొంచెం ట్రస్ట్ని ఎక్కువ సర్వీస్ ఇస్తారు వాళ్ళిద్దరు. ఓకే. వాళ్ళతో మేము కోఆర్డినేట్ అయ్యి
మేము డొనేషన్కి తీసుకొచ్చినవన్నీ ట్రస్ట్లో వేసి ఆ ట్రస్ట్లో వల్ల వాళ్ళకి ట్యాక్స్ అలా వస్తూ ఉంది. సో ఫస్ట్ ఇయర్ మేము 58 lakhs పే చేస్తాం 3 lakhs ప్రీమియంకి. ఓకే. 712 మెంబర్స్ మన మెంబర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి 1830 మెంబర్స్ ఎంతో ఉన్నారు. వాళ్ళందరికీ చాలా హెల్ప్ అయింది. ఈ 58 lakhs కడితే 75 lakhs వాడారు. ఓ వావ్. సో ఏమైందంటే 140% వాడటం వల్ల ఫస్ట్ ఇయర్ కన్నా మన క్లెయిమ్ ఎక్కువైంది కాబట్టి ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వచ్చేది. సో నెక్స్ట్ ఇయర్కి వచ్చేవాడు కొత్తగా వచ్చిన మెంబర్స్ కూడా వాళ్ళకి యాడ్ అవుతారు కదా. సో ఈసారి 800 దాటిపోయారు. 2000 మెంబర్స్ వరకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఈసారి వీళ్ళు వాడటం వల్ల ఎక్కువ వాడటం వల్ల 100% దాటిపోవటం వల్ల ప్రీమియం పెరిగి 125 lakhs చెప్తే దాన్ని నెగోషియేట్ చేసి అక్కడికి 87 lakhsకి మొన్న పే చేసాం. ఇప్పుడు నవంబర్ దాకా ఉంది అది. ఈ నవంబర్ దాకా ఉంది అది చేసాం. ఇది ఒక ఎత్తు మేము చేసింది. రెండోది ఏంటంటే చెప్పాను కదా మిడ్ డే మీల్కి మ్యాక్సిమం ఫ్రెండ్స్ తోటే ఇప్పించాం. ఫస్ట్ శాన్ చంద్ర అని థండర్ బోల్ట్ సెక్యూరిటీస్ తను 2 lakhs ఫస్ట్ స్టార్ట్ చేసి, మాధవరావు గారని మా మెంబరు అతను అడిగితే 1 lakh, విరించన్ డైరెక్టర్ అతను 90,000, ఇలా రకరకాలు ఒక 7 lakhs పైన 8 lakhs పైన మనం ఇచ్చే తనకు. శ్రీకర్ హాస్పిటల్ కార్పొరేట్ అఫైర్స్ చూసాం గీతావాణి గారు. శ్రీకర్ హాస్పిటల్ మేము మాస్టర్ హెల్త్ చెకప్ ఫ్రీగా 3 months నుంచి 4 months దాకా ఫ్యామిలీ మెంబర్స్ తోటి చేయించాం. మాస్టర్ హెల్త్ చెకప్ వాళ్ళు చేశారు. ఇప్పుడు సెకండ్ టైం కూడా అది జరిగింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అప్పుడు చేయించాం, ఇప్పుడు కూడా చేశారు. అలాగే ఈఎన్టీ, తర్వాత డెంటల్, తర్వాత అగర్వాల్ హాస్పిటల్స్ ఇలాగ రకరకాలుగా హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్తో పాటు ఈ టెస్టులన్నీ కూడా ఫ్రీగా వచ్చేలాగా చేసాం. ఇందులో అందరూ అప్రిషియేట్ చేసింది ఏంటో తక్కువ బడ్జెట్లో అవుతున్నా కూడా మిడ్ డే మీల్ అనేది చాలా హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఉంది. అసలు వరల్డ్లో ఎక్కడ లేదండి అది. ఇప్పటికి కూడా మొన్న కూడా చెప్పాను, ఎవరు వచ్చినా కూడా ఆ మిడ్ డే మీల్ అనేది నేను చూసుకుంటాను మ్యాక్సిమము. మీరు కూడా ట్రై చేయండి. ఏదన్నా తక్కువ అయితే మా ఫ్రెండ్స్ నుంచి నేనే డొనేట్ చేస్తానని చెప్పాను. మొన్న కూడా ఎవరు వచ్చినా ప్రామిస్ చేశాను నేను. అది ఒకటి జరుగుతుంది. అది ఒక ఎందుకంటే ఒక వాళ్ళకి పొద్దున్నే టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం లంచ్ పెడతాం, నైట్ డిన్నర్ ఇస్తామంటే లేజీ అయిపోతారు. ఇది బాగా జరుగుతుంది. ఒక కనీసం వాళ్ళు ఆకలి తీసరికి ఒక పూట పెడితే వాళ్ళకి ఆ హంగర్ వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ కెరీర్లో సక్సెస్ అవ్వడానికి ఎఫర్ట్ చేస్తూ ఉంటారు అనేది ఒక పూట పెట్టామన్నమాట.